హలో అండ్ నమస్తే ఎవ్రీవన్, నేమ్ మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? మనం గోల్స్ పెట్టుకున్నప్పుడు ఒక 1 వీక్, ఒక 10 రోజులు, మ్యాక్సిమం ఒక నెల, దాని తర్వాత మోటివేషన్ తగ్గుతూ వస్తుంటుందండి. మన ఎనర్జీ లెవెల్స్ పడిపోతూ వస్తుంటాయి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీ గోల్, మీరు అనుకున్న గోల్ మీరు రీచ్ అవ్వటానికి ఒక 6 నెలలు పట్టింది అనుకోండి. ఆ 6 నెలలు మీ మోటివేషన్ పడిపోకుండా ఉంచుకోగలుగుతారా? ఒక 6 నెలలు కుదురుతుంది కదా, అంత పెద్ద కష్టమేం కాదు. ఒక 12 నెలలు, ఒక సంవత్సరం అయితే మీ మోటివేషన్ లెవెల్ స్టార్టింగ్లో ఎలా అయితే ఉన్నాయో ఆ సంవత్సరం అంతా పడిపోకుండా, ఆ పాజిటివిటీ పోకుండా, డీమోటివేట్ అయిపోకుండా ఉండగలరా? సంవత్సరం పాసిబులే, అంత ఇంపాసిబుల్ అయితే కాదు. 2 సంవత్సరాలు ఉండొచ్చేమో. 5 సంవత్సరాలు అంటే ఇంకా మీ గోల్ మీరు అచీవ్ చేయాలి. 5 సంవత్సరాలు అయిపోతుంది, మీరు డీమోటివేట్ అవ్వకుండా ఉండగలరా? 5 ఏళ్ళు. కశ్యప్ కొంచెం అరే 5 ఏళ్ళు అసలు నేను డీమోటివేట్ అవ్వకుండా ఉంటే నీ వీడియోలు ఎందుకు చూస్తా అంటారేమో. కొంచెం డీమోటివేట్ అవుతాం కదా. 10 సంవత్సరాలు పట్టింది అనుకోండి, మీరు అనుకున్న గోల్ మీరు అచీవ్ చేయడానికి 10 ఏళ్ళు పట్టింది, డీమోటివేట్ అవ్వకుండా ఉండగలరా? కష్టం కదా. 15 ఏళ్ళు అయితే ఏంట్రా తేపకొక 5 సంవత్సరాలు పెంచుకుంటూ పోతున్నావు. 20 సంవత్సరాలు పడితే డీమోటివేట్ అవ్వకుండా ఉండగలరా? ఉండొచ్చండి. ఒక వ్యక్తి 25 సంవత్సరాలకు పైగా తన గోల్ రీచ్ అవ్వటానికి ఆ వ్యక్తికి 25 సంవత్సరాల పైన టైం పట్టింది. అయినా కానీ ఆయన డీమోటివేట్ అవ్వకుండా, డిప్రెస్ అవ్వకుండా, డిస్ట్రాక్ట్ అవ్వకుండా, డివోషన్తో, డిసిప్లిన్తో, డిటర్మినేషన్తో తను అనుకున్న గోల్ తను సాధించారు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి యొక్క స్టోరీ ఏంటి? జస్ట్ ఒక స్టోరీ వినటమే కాకుండా, మనం పెట్టుకున్న గోల్స్ రీచ్ అవ్వటానికి, మనం కంటిన్యూస్గా మోటివేట్ అయి ఉండటానికి ఏ క్వాలిటీస్ ఉండాలి, మన ఆలోచన విధానంలో ఏ మార్పులు తెచ్చుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం, డిస్కస్ చేద్దాం. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను, అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. ఎలాగో గోల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 2 అప్కమింగ్ ప్రోగ్రామ్స్. ఫస్ట్ ప్రోగ్రామ్ ఇంకొక వారం రోజుల్లో ఉంది, బీ అన్షేకబుల్. 22nd and 23rd March 2 days ప్రోగ్రామ్ అండి. ఈ 2 daysలో ఏం జరుగుతుంది? మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఎక్స్పర్ట్స్ అవుతారండి. ప్రాబ్లమ్స్ లేని లైఫ్ ఉండదు, ప్రాబ్లమ్స్ లేని బిజినెస్ ఉండదు. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు షేక్ అవ్వకుండా, షివర్ అవ్వకుండా, నించోని షైన్ అవ్వాలంటే మైండ్ అన్షేకబుల్గా ఉండాలి. అది ఎలా పెట్టుకోవాలి? టఫ్ టైమ్స్, టఫ్ మైండ్స్ని షేక్ చేయలేవు. మీ మైండ్ కనుక మీరు రఫ్ అండ్ టఫ్గా తయారు చేసుకోవాలి అనుకుంటే, ఫిజికల్లీ, ఇమోషనల్లీ, రిలేషనల్లీ, ఫినాన్షియల్లీ అన్ని డైమెన్షన్స్లో అన్షేకబుల్గా నిలబడాలి అనుకుంటే March 22nd and 23rd బీ అన్షేకబుల్. ఏప్రిల్ 26, 27 ఇంకొక నెల రోజుల్లోనే ఉంది సక్సెస్ సైకాలజీ. ఇందాక మనం గోల్స్ అనుకున్నాం కదా, గోల్స్ పెట్టుకోవటమే కాదు, గోల్స్ అచీవ్ చేసేంత వరకు మన జర్నీ ఎలా ఉండాలి, ఏదో మోటివేషన్ కాకుండా, జస్ట్ ఇన్స్పిరేషన్ కాకుండా, ప్రూవెన్ స్ట్రాటజీస్, ప్రూవెన్ ఫ్రేమ్వర్క్. సక్సెస్ అవ్వాలన్నా, సక్సెస్ని ఎన్హాన్స్ చేయాలన్నా, డెకేడ్స్లో రావాల్సిన గ్రోత్ డేస్లో రావాలి అంటే ఏ స్ట్రాటజీస్ ఉపయోగించాలి నేర్పించే ప్రోగ్రామ్ సక్సెస్ సైకాలజీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. ఎవరి వ్యక్తి? 25 సంవత్సరాలు, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 27 సంవత్సరాలు. తనకున్న గోల్ ఏంటంటే తన దేశంలో స్వాతంత్ర పోరాటం చేశారు ఆయన. ఇండియన్ కాదు, స్వాతంత్ర పోరాటం అనగానే ఇండియా గురించి నేను మాట్లాడట్లేదు.
తన దేశంలో తాను స్వాతంత్ర పోరాటం చేశారు. అంటే ఇండియాలో ఉన్న స్వాతంత్ర పోరాటంలాగా ఇండియాలో మనల్ని బానిసలుగా చేసి ఇంగ్లీష్ వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఆ కంట్రీలో అలా కాదండి. వాళ్ళకి స్వాతంత్రం ఉండేది. ఛాలెంజ్ ఏంటంటే అది సెలెక్టివ్ ఫ్రీడమ్ అండి. కొంతమందికి మాత్రమే స్వాతంత్రం ఉండేది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎవరికైతే తెల్లతోలు ఉండేదో వాళ్ళకి స్వాతంత్రం ఉండేది. ఎవరైతే కొంచెం బ్రౌన్ కాంప్లెక్సేషన్ ఆర్ తెలుగు భాషలో చెప్పాలి అంటే ఎవరైతే నల్లగా ఉండేవాళ్ళో వాళ్ళకి ఆ దేశంలో స్వాతంత్రం ఉండేది కాదు. ఎక్కడికి పోయినా చాలా నీచంగా తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు, కాళ్ళతో తన్నటం, వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ఉండేవి కావు. అసలు వాళ్ళు బయటకు వచ్చి సొసైటీలో నలుగురితో కలవటం చాలా చాలా కష్టం అండి. అపార్థిడ్ అనేవాళ్ళు ఆ రోజుల్లో దాన్ని. అపార్థిడ్ అంటే జాతి వివక్ష. ఇలానే ఒకరోజు ఆయనకి కూడా అవమానం జరిగింది. ఎందుకు జరిగిందయ్యా అంటే నువ్వు నల్ల జాతీయుడివి. ఆ రోజు ఆయన డిసైడ్ అయ్యాడు, నా దేశం ఇది, నేను పుట్టి పెరిగిన దేశం, ఈ దేశంలో ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండు, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండు ఇవన్నీ పక్కన పెట్టేసి ఆఫ్టర్ ఆల్ బాడీ కలర్ మీద మీరు డిసైడ్ చేస్తారా ఎవరు మనిషి ఎవరు కాదు అనేది, హ్యుమానిటీ కలర్ మీద డిసైడ్ చేస్తారా అని చెప్పి ఆ వ్యక్తి ఆ రోజు డిసైడ్ అయ్యాడు నల్ల జాతీయుల కోసం పోరాడటానికి. పోరాటం మొదలు పెడితే అది చాలా ఫాస్ట్గా పికప్ అయిందండి. జనాల్లోకి వెళ్ళిపోతే ఏం చేస్తుంది ఇమ్మీడియట్గా గవర్నమెంట్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అంటే తన గోల్కి తనని దూరం చేసింది. ఇది మీరు బాగా గమనించాలండి. తన గోల్కి తనని దూరం చేసింది. ఇప్పుడు ఆయన ప్రజలని మోటివేట్ చేయడానికి ఆయన ప్రజలతో లేరు, ప్రజలల్లో లేరు. ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. పోనీ ఏదో ఒకరోజు పొద్దున పోయి సాయంత్రం వచ్చినట్టు లేదు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పెట్టారో తెలుసా జైల్లో? 27 సంవత్సరాలు ఆయన్ని జైల్లో బంధించారు. ఆ పెట్టిన కండిషన్ ఎటువంటి కండిషనో తెలుసా? చీకటి గది, లైట్ చాలా తక్కువ లైట్ ఉన్న గదిలో ఆయన్ని బంధించి 2 పూట్ల తిండి పెట్టేవాళ్ళు. అది కూడా అద్భుతంగా ఉండేది కాదు. జైల్లో తిండి ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. బిర్యానీలు ఏం వడ్డించరుగా. చదవటానికి న్యూస్ పేపర్ ఉండేది కాదు. ఎందుకంటే న్యూస్ తెలిస్తే అతనికి బయట ఏం జరుగుతుందో తెలుస్తోంది, తెలిస్తే ఆయన లోపల కూర్చొని ఏమన్నా చేస్తాడేమో అని చెప్పి ఒక న్యూస్ పేపర్ కానీ, ఒక మ్యాగజైన్ కానీ, ఒక పుస్తకం కానీ చదవటానికి లేదు, మాట్లాడటానికి మనిషి లేడు. ఆ రోజుల్లో ఫోన్లు ఇవన్నీ ఎట్లాగో లేవు, ఉన్న జైల్లో ఉండవు, అది వేరే విషయం. సో ఎవరూ లేకుండా ఒక చీకటి గదిలో 27 సంవత్సరాలు ఆయన్ని బంధిస్తే 27 సంవత్సరాల తర్వాత ఇంకేం చేస్తాడులే అని అనుకున్నారు. ఆయన్ని విడిచిపెడితే ఆయన బయటికి వస్తే ఆయన అనుకున్న గోల్ ఆయన రీచ్ అయ్యాడండి. సౌత్ ఆఫ్రికాలో నల్ల జాతీయులకి ఫ్రీడమ్ కోసం ఆయన పోరాడి ప్రెసిడెంట్ అయ్యాడు. ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి ఎవరు అనేది. ఎస్, యువర్ గెస్ ఈజ్ రైట్. వన్ ఆఫ్ ద లెజెండరీ లీడర్స్ ఆఫ్ ఆల్ టైమ్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మోటివేటర్స్ ఆఫ్ ఆల్ టైమ్, వన్ ఆఫ్ ద బెస్ట్ human beings on the planet, one and only Shriman Sir Nelson Mandela. Yes, 27 సంవత్సరాలు. నా క్వశ్చన్ ఏంటంటే మనకు ఒక 2 నెలలు మన గోల్ రీచ్ అవటం లేట్ అయిపోతే డిప్రెస్ అవుతున్నామే. డిమోటివేట్ అవటం కాదు, డిప్రెస్ అయిపోతున్నాం. మనం అనుకున్న పని ఒక స్ట్రాటజీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి దానికి రిజల్ట్ రాకపోతే అయిపోయినట్టే. ఇక అయిపోయింది, ఇంకేం చేస్తాం, జీవితం పాడైపోయింది, ఇంకా నాకేముందిలే. గోల్ను వదిలేయట్లేదండి, జీవితాన్ని వదిలేస్తున్నారు చాలామంది. 2 మార్కులు తక్కువ వస్తే జీవితాన్ని వదిలేస్తున్నారు, ప్రమోషన్ లేట్ అయితే జీవితాన్ని వదిలేస్తున్నారు, గర్ల్ ఫ్రెండ్ పోయిందని జీవితాన్ని వదిలేస్తున్నారు, ఇంట్లో తిట్టారని జీవితాన్ని వదిలేస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్ అనగానే మా ఉదయం అవుతున్నాడు, మరేమో స్టోరీ ఏంటో నాకు తెలియదండి. జీవితాన్ని వదిలేస్తున్నారండి. కొంతమంది ఏమో గోల్ను వదిలేస్తున్నారు, అవ్వట్లేదని. కొంతమంది జీవితాన్ని వదిలేస్తున్నారు. ఎంత డేంజర్ అండి. నెల్సన్ మండేలా అని అడిగారు. మీరు ఆయన మీద పెద్ద రీసెర్చ్ చేశారండి. రీసెర్చ్ ఏం చేశారంటే 27 సంవత్సరాలు ఎట్టుంది మోటివేషన్? డిమోటివేట్ అవ్వాలా నువ్వు, డిస్ట్రాక్ట్ అవ్వాలా, ఎంత డిసిప్లిన్ డివోషన్తో ఎలా ఉండగలిగావు ఆయన అన్నారు. మోటివేషన్, ఇది చూడండి ఆయన డెఫినేషన్ ఇచ్చారండి మోటివేషన్కి. మోటివేషన్ అనే పదం గమనిస్తే ఆ పదంలో మోటివ్ అనే ఇంకొక పదం దాగుంది. అంటే ఆయన ఏమంటారంటే మీ మోటివ్ ఏదైతే ఉందో అదే మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది.
మోటివ్కి ఇంకొక పర్యాయ పదం ఏంటంటే పర్పస్ అండి. చాలామంది గోల్ పెట్టుకున్నప్పుడు గోల్ ఎలా పెట్టుకోవాలి, గోల్ రీచ్ అవ్వాలంటే ఏమేం చేయాలి, ఎప్పటికల్లా గోల్ రీచ్ అవ్వాలి, వీటి మీద ఏం చేయాలి, ఎలా చేయాలి మీద చాలామంది ఫోకస్ చేస్తారు. మీకు కనుక అన్స్టాపబుల్ మోటివేషన్ కావాలి అంటే నెల్సన్ మండేలా ఏమంటారంటే, మీది గోల్ ఎందుకు రీచ్ అవ్వాలనుకుంటున్నారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీ పర్పస్ ఏంటి? నా ఆఫీస్లో నా టేబుల్ మీద ఒక కొటేషన్ నేను పెట్టుకున్నాను. ఆ కొటేషన్ ఏంటంటే, ఒకవేళ నువ్వు వదిలేయాలనుకుంటే చేస్తున్న పనిని, డీమోటివేట్ అయి గివప్ అనేంత వరకు వెళ్ళిపోతే నువ్వు ఎందుకు స్టార్ట్ చేసావో ఒకసారి గుర్తు తెచ్చుకో. అది ఆ కొటేషన్ అండి. ఇఫ్ యు ఫీల్ లైక్ గివింగ్ అప్, రిమెంబర్ వై యూ స్టార్టెడ్. ఎందుకంటే అండి, మనం గోల్ మొదలుపెట్టినప్పుడు, సంకల్పం చేసినప్పుడు చాలా మోటివేషన్ ఉంటుంది. ఎందుకుంది? ఆ టైంలో మనం ఒక రకంగా ఆలోచించామండి, ఒకదాన్ని చూసాం, అవునా కదా, ఒక అవుట్కమ్ చూసాం, ఏదేమైనా సరే నిలబడాలి అని డిసైడ్ అయ్యాం. అది ఎప్పుడు మనం గుర్తు తెచ్చుకున్నా మోటివేషన్ మళ్ళీ వెనక్కి వస్తుందండి. మోటివేషన్ లేకపోతే గోల్ రీచ్ అవ్వటం చాలా చాలా కష్టం. మోటివేషన్ అనేది కారులో పెట్రోల్ లాంటిది. మీ దగ్గర ఎంత పెద్ద అద్భుతమైన కారు ఉన్నా సరే, కారులో గనక పెట్రోల్ లేకపోతే ముందుకు కదులుతుందా? కదలదు. పెట్రోల్ అంటే పెట్రోల్, డీజిల్ ఏదైనా ఇంధనం ఉండాల్సిందే. మనం మన గోల్స్ రీచ్ అయ్యేంత వరకు పడిపోకుండా ఉండాలి అంటే మనకి ఇంధనం ఏంటయ్యా అంటే మోటివేషన్. అది ఎక్కడి నుంచి వస్తుంది? మన పర్పస్లో నుంచి వస్తుంది. మీరు అనుకున్న గోల్ మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నారు, ఎందుకు? అదొకటి ఆన్సర్ చేయండి. ఏదో నలుగురిని ఇంప్రెస్ చేయటానికే ఆ మోటివేషన్ కూడా 4 రోజులే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. నా పేరెంట్స్ కోసం చేస్తున్నా, ఇంకే సొసైటీ కోసం చేస్తున్నా, కొంచెం కొన్ని రోజులు ఉంటుంది, ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. ఇంకొంచెం డీప్గా గనక మీరు వెళ్తే, వై యూ వాంట్ టు అచీవ్ యువర్ గోల్, ఇఫ్ యూ నో ద ఆన్సర్ ఫర్ వై, యూ విల్ నెవర్ క్రై. మీరు ఎప్పుడు వదిలేయాలనిపించినా నెల్సన్ మండేలా గారిని గుర్తు తెచ్చుకోండి. 27 సంవత్సరాలు ఆయన స్పీచ్లు వింటే మీకు తెలుస్తుందండి. ఆయన గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్పేవాళ్ళు కాదు. ఆయన ఎక్కడికి పోయినా సరే ఆఫ్రికా, 24 గంటలు ప్రతి క్షణం అనుక్షణం తప్పించిపోయాడు. ఆఫ్రికా అంటే తన గోల్ తన బాడీలో ప్రతి సెల్లో నిండిపోయిందండి. ఎప్పుడైతే జస్ట్ మీ మైండ్లో కాదు, మీ ఒళ్ళంతా మీ గోల్ నిండిపోతుందో, ఆ గోల్ అచీవ్ చేయకుండా మిమ్మల్ని ఎవరు ఆపలేరు, ఏ శక్తి ఆపలేదు, ఏది మిమ్మల్ని డిమోటివేట్ చెయ్యలేదు. పర్పస్ గనక మీకు క్లారిటీ ఉంటే, ఫైండ్ అవుట్ వై యూ వాంట్ టు అచీవ్ దిస్ గోల్ అండ్ బికమ్ అన్షేకబుల్.